పాకిస్తాన్, సౌదీ. పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. దేశం అధోగతి పాలవుతున్నా కూడా ఇతరులపై ద్వేషం కక్కడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటు. అందుకే మరలా ఉగ్రవాదుల స్థావరాలకు పునర్నిర్మాణం కోసం నిధులను మళ్లిస్తూ తన వక్ర బుద్ధిని చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని సంచలన ఒప్పందం చేసుకోవడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక కీలకమైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం సౌదీ రాజధాని రియాద్లో ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపైనా బయట శక్తులు దాడి చేసినా దాన్ని తమ ఇద్దరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలో శాంతి భద్రతలను సాధించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి దాడినైనా ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఆ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేస్తాం. అన్ని రంగాల్లోనూ భారతదేశ జాతీయ ప్రయోజనాలను సమగ్ర భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు. ఇటీవల దోహాలో 40 ఇస్లామిక్ దేశాలతో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరగడం గమనార్హం. ఖతార్లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి అనంతరం నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇస్లామిక్ దేశాల్లో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ కావడం ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. పాకిస్తాన్, సౌదీ. పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. దేశం అధోగతి పాలవుతున్నా కూడా ఇతరులపై ద్వేషం కక్కడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటు. అందుకే మరలా ఉగ్రవాదుల స్థావరాలకు పునర్నిర్మాణం కోసం నిధులను మళ్లిస్తూ తన వక్ర బుద్ధిని చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని సంచలన ఒప్పందం చేసుకోవడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక కీలకమైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం సౌదీ రాజధాని రియాద్లో ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపైనా బయట శక్తులు దాడి చేసినా దాన్ని తమ ఇద్దరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలో శాంతి భద్రతలను సాధించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి దాడినైనా ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఆ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేస్తాం. అన్ని రంగాల్లోనూ భారతదేశ జాతీయ ప్రయోజనాలను సమగ్ర భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు. ఇటీవల దోహాలో 40 ఇస్లామిక్ దేశాలతో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరగడం గమనార్హం. ఖతార్లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి అనంతరం నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇస్లామిక్ దేశాల్లో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ కావడం ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. పాకిస్తాన్, సౌదీ.
పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. దేశం అధోగతి పాలవుతున్నా కూడా ఇతరులపై ద్వేషం కక్కడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటు. అందుకే మరలా ఉగ్రవాదుల స్థావరాలకు పునర్నిర్మాణం కోసం నిధులను మళ్లిస్తూ తన వక్ర బుద్ధిని చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని సంచలన ఒప్పందం చేసుకోవడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక కీలకమైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం సౌదీ రాజధాని రియాద్లో ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపైనా బయట శక్తులు దాడి చేసినా దాన్ని తమ ఇద్దరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలో శాంతి భద్రతలను సాధించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి దాడినైనా ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఆ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేస్తాం. అన్ని రంగాల్లోనూ భారతదేశ జాతీయ ప్రయోజనాలను సమగ్ర భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు. ఇటీవల దోహాలో 40 ఇస్లామిక్ దేశాలతో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరగడం గమనార్హం. ఖతార్లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి అనంతరం నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇస్లామిక్ దేశాల్లో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ కావడం ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. పాకిస్తాన్, సౌదీ పాకిస్తాన్ కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. దేశం అధోగతి పాలవుతున్నా కూడా ఇతరులపై ద్వేషం కక్కడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటు. అందుకే మరలా ఉగ్రవాదుల స్థావరాలకు పునర్నిర్మాణం కోసం నిధులను మళ్లిస్తూ తన వక్ర బుద్ధిని చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని సంచలన ఒప్పందం చేసుకోవడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక కీలకమైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం సౌదీ రాజధాని రియాద్లో ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపైనా బయట శక్తులు దాడి చేసినా దాన్ని తమ ఇద్దరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రాంతంలో ప్రపంచంలో శాంతి భద్రతలను సాధించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి దాడినైనా ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఆ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేస్తాం. అన్ని రంగాల్లోనూ భారతదేశ జాతీయ ప్రయోజనాలను సమగ్ర భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు. ఇటీవల దోహాలో 40 ఇస్లామిక్ దేశాలతో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరగడం గమనార్హం. ఖతార్లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి అనంతరం నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇస్లామిక్ దేశాల్లో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ కావడం ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.